సారీ. సో నిన్న మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, టెస్టింగ్ లైఫ్ సైకిల్ చూసాం కదా. సో అవును. నెక్స్ట్ బగ్ లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. బగ్ లైఫ్ సైకిల్ అంటే మనం ఒక డిఫెక్ట్ కనుక్కున్నప్పుడు అది ఏ హ్మ్. స్టేజెస్ దాటుకుంటా క్లోజ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడు మనకు ఒక డిఫెక్ట్ దొరికిందనుకో, మనం ఫస్ట్ ఏం చేస్తాము, డెవలపర్కి ఇన్ఫామ్ చేస్తాం కదా. సో మనం అవును. ఎప్పుడైతే డిఫెక్ట్ కనిపెట్టామో, లైక్ వన్ వీఆర్ ట్రయింగ్ టు ప్రిపేర్ దట్ ఒక టూల్లో పెడతాం అనమాట, తర్వాత చూపిస్తా టూల్. సో ఆ టూల్లో హ్మ్. పెట్టేటప్పుడు ఫస్ట్ ఇట్ విల్ మీన్ న్యూ స్టేజ్, అంటే అది కొత్తగా వచ్చిన డిఫెక్ట్. దాన్ని మనం అవును. ఏ డెవలపర్ ఫిక్స్ చేయాలి ఆ ఇష్యూని, లైక్ అనేది వాళ్ళు డెవలప్మెంట్ టీమే డిసైడ్ చేస్తారు. లేకపోతే జనరల్గా మనము రియల్ టైంలో సీనియర్ డెవలపర్కి ఇచ్చేస్తే ఆయన వేరే వాళ్ళకి అసైన్ చేసుకుంటారు. లేకపోతే ఎవరైతే ఆ యూజర్ స్టోరీ మీద వర్క్ చేశారో వాళ్ళకి అసైన్ చేస్తాం అనమాట. ఓకే. హ్మ్. సో అప్పుడు అది అసైన్డ్ స్టేట్కి మారుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆ డిఫెక్ట్ ఓపెన్ చేసి మనం ఏం రాసామో చూస్తారనమాట. వాట్ ఈస్ ద డిఫెక్ట్ రిలేటెడ్ టు. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పని చేయట్లేదు అనుకో, వాళ్ళు హ్మ్. చదువుతారు మనం రాసింది, ఏం పని చేయట్లేదు, ఎక్కడ పని చేయట్లేదు, ఆ స్క్రీన్ షాట్స్ ఇస్తారు. కానీ ఒకవేళ అది ఇష్యూ కాదు, మనం రాంగ్ డిఫెక్ట్ రేజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఓకే. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసేస్తారు, ఇది వ్యాలిడ్ డిఫెక్ట్ కాదు అని. ఒకవేళ ఓకే. అది వ్యాలిడ్ డిఫెక్ట్ అయితే దాన్ని ఫిక్స్ చేస్తారు. ఓకే. ఒకవేళ అది వ్యాలిడ్ డిఫెక్టే కానీ వాళ్ళ దగ్గర టైం లేదు ఫిక్స్ చేయడానికి, అప్పుడు దే విల్ మార్క్ ఇట్ యాజ్ డిఫర్డ్ అనమాట. సో ఈ డిఫర్డ్ అనే టర్మ్ ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారనమాట, వాట్ ఈజ్ ఎ డిఫర్డ్ డిఫెక్ట్ అని. సో డిఫర్డ్ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిఫెక్ట్ విచ్ ఇస్ వ్యాలిడ్ వన్, బట్ ద డెవలపర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ టు ఫిక్స్ ఇట్ అనమాట. సో అది వాళ్ళు లేటెస్ట్ స్ప్రింట్స్లో అలాగా ఫిక్స్ చేస్తారనమాట. ఓకే. ఓకే. సో డూప్లికేట్ అంటే ఇప్పుడు మనం రేస్ చేసే ముందే మన టీంలో ఇంకెవరైనా రేస్ చేస్తారనుకోండి ఆ ఇష్యూని, దెన్ వి మార్క్ ఇట్ యాజ్ డూప్లికేట్. డెవలపర్ ఇప్పుడు మీరు లాగిన్ ఇష్యూ రేస్ చేశారు, నేను మీతో డిస్కస్ చేయకుండా నేను లాగిన్ది రేస్ చేస్తాను, లాగిన్ చేసేసి. ఓకే. అప్పుడు ఒకరిది డూప్లికేట్ కింద మార్క్ చేసేస్తారనమాట. సో మనం రేస్ చేసే డిఫెక్ట్స్ ఎప్పుడూ కూడా ఈ రిజెక్టెడ్ స్టేట్కి, డూప్లికేట్ స్టేట్కి వెళ్ళకూడదు అనమాట. ఓకే. ఇట్ షుడ్ ఓన్లీ బీ అ వ్యాలిడ్ డిఫెక్ట్ మనం రేస్ చేసేటప్పుడు. ఎందుకంటే మన వర్త్ అనేది ఓన్లీ బేస్డ్ ఆన్ నెంబర్, లైక్ హౌ మచ్ గుడ్ టెస్టింగ్ మనం చేసాము, ఎనీ డిఫెక్ట్స్ కనిపెట్టాము. ఎంత గుడ్ టెస్టింగ్ చేసామని ఎలా చెప్తారు, బేస్డ్ ఆన్ ఎనీ డిఫెక్ట్స్ కనిపెట్టాము కదా. చూపించాం. ఓకే. సో అందుకని వ్యాలిడ్ డిఫెక్ట్స్ ఎక్కువ ఫైండ్ చేయాలి. సో నాట్ ఏ బగ్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. బట్ ది థింగ్ ఈజ్ అది టెస్టర్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళకి అది ఒక ఇష్యూ లాగా కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ రియల్లీ. అలాంటి ఓకే. సిచ్యుయేషన్స్ నాట్ ఏ బగ్. సో ఈ ప్రతిదీ ఈ 4 ప్రతి ప్రాజెక్ట్లో ఉంటాయా అంటే కాదు. కాదు. ఇది కస్టమైజబుల్ అనమాట, కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ కస్టమైజ్ చేసుకుంటారు. సో కొన్నిట్లో అసలు న్యూ స్టేజ్ ఉండదు, కొన్నిట్లో ఓపెన్ స్టేజ్ ఉండదు, డైరెక్ట్గా అసైన్డ్ తర్వాత ఫిక్స్డ్ కానీ నాట్ ఏ బగ్ కానీ అలాగా అలా ఉంటాయి అనమాట ఇవి. కానీ బట్ స్టాండర్డ్ ప్రాసెస్, లైక్ ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటే యూ హ్యావ్ టు సే ఆల్ ది స్టేజెస్ అనమాట, న్యూ, అసైన్డ్, ఓపెన్. సో వెన్ ఎవర్ ఐ ఫౌండ్ ఎ డిఫెక్ట్ ఇట్ విల్ బీ న్యూ స్టేజ్, వెన్ ఇట్ ఈస్ అసైన్ టు డెవలపర్ ఇట్ విల్ బీ ఇన్ అసైన్ స్టేట్. అండ్ హియర్ ద డెవలపర్ హ్యాస్ మల్టిపుల్ ఆప్షన్స్. ఏంటి, ఒకవేళ వ్యాలిడ్ అయితే ఫిక్స్ చేస్తాడు, ఇన్వాలిడ్ అయితే రిజెక్ట్ చేస్తాడు, వ్యాలిడ్ అయింది బట్ టైం లేదంటే డిఫర్డ్ కింద మార్క్ డిఫర్ చేస్తాడు. చేస్తాం. సో వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత, ఇప్పుడు ఆ ఫిక్స్ చేసిన ఇష్యూ రిజాల్వ్ అయిందా లేదా అని మనం టెస్ట్ చేయడాన్ని వి కాల్ ఇట్ as రీటెస్టింగ్. సో మనం ఏదైతే బగ్ రేస్ చేసామో అది ఇప్పుడు ఆ ఇష్యూ పోయిందా లేదా అనేది చెక్ చేయడాన్ని వి టర్మ్ ఇట్ as రీటెస్టింగ్. సో రీటెస్ట్. వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ద టెస్టర్స్ విల్ డూ రీటెస్టింగ్. అండ్ ఆఫ్టర్ రీటెస్టింగ్ వాళ్ళు ఒకవేళ ఆ ఇష్యూ పోయింది అనుకోండి, ఇప్పుడు బాగానే పనిచేస్తుందంటే వీ విల్ జస్ట్ వెరిఫై ఇట్ అండ్ క్లోజ్ ఇట్. ఒకవేళ రీటెస్ట్ చేసినప్పుడు ఇంకా ఇష్యూ ఉంది, రిజాల్వ్ అవ్వలేదు అని అనిపిస్తే అప్పుడు వీ విల్ రీఓపెన్ ద డిఫెక్ట్ టు డెవలపర్, అసైన్ చేస్తాం అనమాట మళ్ళీ. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ నిన్న మనము ఎస్డిఎల్సి చూసాం కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కొన్ని డిఫరెంట్ హ్మ్. టైప్స్ ఉన్నాయన్నమాట మార్కెట్లో వాడేవి. ఓకే. వాటిలో ఒకటి వాటర్ ఫాల్ మోడల్, ఇంకోటి అజైల్ మోడల్. ఎప్పుడైనా విన్నారా ఆ పేర్లు? ఆ! విన్నాను. తెలుసా మీకు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ ఫాల్ అండ్ అజైల్? లేదు, జస్ట్ విన్నాను అంతే అది. ఓకే. ప్రాజెక్ట్. సో జనరల్గా ఇప్పుడు నిన్న మనం నేర్చుకున్నది ఏంటి, ప్లానింగ్ అంతా అయిన తర్వాత డిజైన్కి వెళ్తారు, డిజైన్ అంతా అయిన తర్వాత కోడింగ్కి వెళ్తారు, కోడింగ్ తర్వాత టెస్టింగ్కి వెళ్తారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఒక స్టెప్ వైజ్ మేనర్లో జరుగుతున్నాయి. ఆ! ఒక స్టెప్ అయిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్తుంది.
సో వాటర్ఫాల్ మోడల్, ఇప్పుడు వాటర్ఫాల్ ఎలా ఉంటుంది మనకి పైనుండి స్టెప్ బై స్టెప్ కొండ నుండి కింద వరకు వెళ్తుంది కదా నది వరకుని. ఇన్ ద అవును. సిమిలర్ వే ఒక స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ప్రాసెస్ని వీ కాల్ ఇట్ యాజ్ వాటర్ఫాల్ మోడల్. కానీ ఇప్పుడు ఓకే. ఏంటి, ఓ నేను రిక్వైర్మెంట్స్ ఇవాళ చెప్పాను మీకు, ఒక 300 రిక్వైర్మెంట్స్ చెప్పాను ఒక అప్లికేషన్ తయారవడానికి. సో మీరు అవన్నీ చదివి అనాలిసిస్ చేసి ఒక డిజైన్ తయారు చేశారు. ఆ డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ చేయడానికి ఒక 2 years పట్టింది. 2 years పట్టిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ వచ్చేసరికి మార్కెట్ ఏమో చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. లైక్ ఏఐ మొత్తం ఇట్ ఈస్ బ్లూమింగ్. అప్పుడు నేను 2 years బ్యాక్ నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇవాళ నా సినారియోకి రిలవెంట్గా ఉంటాయా? ఉండవు. ఓకే. చేంజెస్ అవుతాయి. చాలా చేంజెస్ అయిపోయినాయి కదా. సో మార్కెట్ చాలా ముందుంది. అప్పుడు కనుక మళ్ళీ క్లయింట్ వచ్చి నాకు ఇది కాదు, నాకు ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కావాలి అని అన్నారనుకోండి, దెన్ మనకి చాలా టైం, మనీ అండ్ రిసోర్సెస్ వేస్ట్ అయిపోయినట్టే కదా. అవును. సో వాటర్ఫాల్ అనేది ఒక ట్రెడిషనల్ మోడల్. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వాడేది అజైల్ మెథడాలజీ, బట్ ఇదివరకు కాలంలో వాటర్ఫాల్ వాడేవాళ్ళు. వాటర్ఫాల్లో వచ్చేసరికి మనకు వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇలా ఎప్పుడైనా క్లయింట్ ఎప్పుడో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పేస్తాడు, తర్వాత మళ్ళీ మనకి కనెక్షన్ ఉండదు క్లయింట్తోని. వాటర్ఫాల్ మోడల్లోని మన అప్లికేషన్ తయారైన తర్వాత మళ్ళీ చూపిస్తాం అంతే. సో ఆ టైంలో ఏమయ్యేదంటే లైక్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా చేయాలంటే మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి రావాలి. ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా మళ్ళీ మన రిక్వైర్మెంట్ అనాలిసిస్ నుండి చేసుకుంటూ రావాలి, విచ్ విల్ టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం కదా, అండ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే వీ ప్రిఫర్ వాటర్ఫాల్ మోడల్ ఓన్లీ వెన్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ అప్లికేషన్. అంటే ఇప్పుడు 1 year లోపల తయారైపోతుంది అని అనుకోండి, ఓకే. అప్పుడు మనము వీ కెన్ ప్రిఫర్ వాటర్ఫాల్ మోడల్. ఎందుకంటే అది ఫాస్ట్గానే అయిపోయింది, రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఒకవేళ లైక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పుడు మారిపోతూ ఉన్నాయి, క్లయింట్కి అసలు పూర్తిగా క్లారిటీ లేదు రిక్వైర్మెంట్స్ ఏంటివి అని అనేసి. కొన్నే తెలుసు, హీస్ జస్ట్ థింకింగ్ ఆన్ ఐడియాస్ నెక్స్ట్ ఎలా బిల్డ్ చేయాలి అని అనేసి. సో అలాంటి సిచ్యుయేషన్లో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ ప్రాజెక్ట్, టు స్టే రిలవెంట్ విత్ ద మార్కెట్, లైక్ మార్కెట్లో మనం పంపించే అప్లికేషన్ మార్కెట్ స్టాండర్డ్స్ తగినట్టుగా ఉంటుందా లేదా, ఏమైనా చేంజెస్ అకామిడేట్ చేయడానికి, లేక ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మనం పెట్టుకోవడానికి వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ వాటర్ఫాల్ టు అజైల్ అనమాట. ఇప్పుడు 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ. సో అజైల్లోకి వచ్చేసరికి ఏంటంటే క్లయింట్ ముందే అన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు మనకి. అండ్ మనకి వాటర్ఫాల్లో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ తయారై మనకు వస్తే మనం ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఇదంతా చేస్తున్నాం కదా. అవును. వేరాజ్ ఇక్కడ అజైల్ మెథడాలజీలో వచ్చేసరికి ఏంటంటే మొత్తం డాక్యుమెంట్ ఉండదు మనకి, ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్. లైక్ ఇప్పుడు నాకు లాగిన్ పేజ్కి కావాలనుకో, లాగిన్ పేజ్ వరకు మాత్రమే మాట్లాడతాడు. రిజిస్ట్రేషన్ కంటే రిజిస్ట్రేషన్ వరకే మాట్లాడతారు. సో ఇక్కడ పెద్ద రిక్వైర్మెంట్స్ని వీ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్, స్మాల్ స్కేలబుల్ రిక్వైర్మెంట్స్. సో వీటిని మనం ఓకే. ఏమంటామంటే యూజర్ స్టోరీస్ అని అంటాం. యూజర్ స్టోరీస్ ఆర్ నథింగ్ బట్ ద రిక్వైర్మెంట్స్, ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకే. సో ఆ యూజర్ స్టోరీ ఎలా రాస్తారంట, ఫ్రమ్ ద ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ రాయాలి. లైక్ ఎవరైతే ఆ అప్లికేషన్ వాడుతున్నారో వాళ్ళ బేస్ చేసుకొని రాయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి పేజే ఉందనుకోండి, అమెజాన్లో మనం ఏంటి కస్టమర్స్. సో కస్టమర్ కనుక లాగిన్ అయ్యేటప్పుడు అతనికి ఏం కనిపించాలి, ఈ షుడ్ బి డిస్ప్లేడ్ విత్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ బటన్. ఓకే. సో ఇలా ఒక రిక్వైర్మెంట్ యాజ్ ఏ అనే కీవర్డ్తో స్టార్ట్ అయింది అజైల్లోని. మన రోల్ ఏంటి, మన పర్పస్ ఏంటి, అది రాసిన తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియా అని ఉండిద్ది అనమాట. ఐ విల్ జస్ట్ షో అన్ ఎగ్జాంపుల్ అసలు రియల్ టైంలో ఎలా ఉండిద్ది అని. యూజర్ స్టోరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళు. యాజ్ అన్ ఇక్కడ యూజర్ స్టోరీ వర్క్ చూద్దాం. యాజ్ అన్ acquisition gateway user, I need to select an auction product in the acquisition ordering platform so that I can bid it. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాడు ఒక బిడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాడు. సో బిడ్ ప్లేస్ చేయడానికి వాడు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ఈ సినారియోకి ఇది కంప్లీట్గా తయారు చేశాడు డెవలపర్ అనే విషయాన్ని మనం గ్యారంటీ చేయాలి అనేసి అంటే ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి.
ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే వీ కెన్ సే దట్ దిస్ యూజర్ స్టోరీ ఈస్ కంప్లీటెడ్. సో ఏది సాటిస్ఫై అయితే ఈ రిక్వైర్మెంట్ డన్ అని మనం చెప్పగలుగుతామో ఆ డెఫినిషన్ని వి కాల్ ఇట్ యాజ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఈ గేట్వే యూజర్ ఏం చేయగలగాలి, ఫస్ట్ లాగిన్ అయ్యి ఆ అప్లికేషన్లోకి ఆ ఆప్షన్ పేజ్లోకి వెళ్ళి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోగలగాలి. ఈ 3 థింగ్స్ కనుక ఆ యూజర్ చేయగలిగితే దెన్ హీ ఈజ్ ఏబుల్ టు సెలెక్ట్ ద ప్రోడక్ట్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు బిడ్ అనమాట. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో అలాగా ఓకే. రియల్ టైంలోకి వచ్చేసరికి ఇంత చిన్న చిన్నగా కాదు, ఇంకొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, యాజ్ అ కంటెంట్ ఓనర్ ఐ వాంట్ టు బీ ఏబుల్ టు క్రియేట్ ప్రొడక్ట్ కంటెంట్ సో దట్ ఐ కెన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ టు కస్టమర్స్. సో ఇప్పుడు వీడు ఇన్ఫర్మేషన్ టైప్ చేయగలగాలి అండ్ పబ్లిష్ చేయగలగాలి, 2 థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఏంటి, ఇక్కడ లాగిన్ చేసిన తర్వాతే అతను రాయగలుగుతాడు కంటెంట్కి, దానిలో ఏమైనా అప్డేట్స్ ఉంటే చేయగలగాలి, సేవ్ చేసుకోగలగాలి, దాన్ని పంపించగలగాలి ఎడిటర్కి. సో ఈ 5 పాయింట్స్ కనుక సాటిస్ఫై అయ్యేలాగా డెవలపర్ డిజైన్ చేస్తే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డన్. సో మనం యాక్సెప్టెన్స్ క్రైటీరియా బేస్ చేసుకొని మన టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాము, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎవ్రీ పాయింట్ ఇన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి సంబంధించిన టెస్ట్ కేసు మనం రాయాలన్నమాట. ఓకేనా? ఓకే. అర్థమైంది యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటో? అర్థమైంది. సో ఇప్పుడు యూజర్ స్టోరీ అంటే నథింగ్ బట్ రిక్వైర్మెంట్, అండ్ దట్ రిక్వైర్మెంట్ కంటైన్స్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా బేస్డ్ ఆన్ విచ్ వీ విల్ డిఫైన్ వెదర్ దట్ ప్రోడక్ట్ ఇస్ రెడీ ఆర్ నాట్, ఆ యూజర్ స్టోరీ కంప్లీటెడా కాదా అని. సో ఈ ఐజైల్లోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం కొత్త టర్మ్స్ నేర్చుకోవాల్సి వచ్చింది అనమాట. సో ఇప్పుడు యూజర్ స్టోరీ అంటే రిక్వైర్మెంట్ ఎలాగో, ఇప్పుడు నా దగ్గర 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సో ఈ 100 రిక్వైర్మెంట్స్ ఇంకా నేను వర్క్ చేయడం వాటి మీద స్టార్ట్ చేయలేదు, నేను జస్ట్ డిఫైన్ చేశాను వాటిని. సో డిఫైన్ చేసినప్పుడు ఇనీషియల్గా అది బ్యాక్లాగ్ స్టేట్లో ఉంటుంది. బ్యాక్లాగ్ అంటే అవి జస్ట్ ఇప్పుడు మనకి నార్మల్గా మన సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే బ్యాక్లాగ్ ఏంటి, అది మనం కంప్లీట్ చేయలేదు అని ఉందని కదా, ఉండిపోయిందని కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా బ్యాక్లాగ్ అంటే జస్ట్ అవి యూజర్ స్టోరీస్ ఉన్నాయి కానీ దాని మీద ఇంకెవరు వర్క్ చేయలేదు, అవి జస్ట్ అలా ఉన్నాయి అంతే, రిక్వైర్మెంట్స్ విచ్ నీడ్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఓకే. అయితే ఇందులో కొన్ని రోల్స్, సమ్ పీపుల్ ఉంటారు కాల్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓనర్. సో ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ నథింగ్ బట్ ద క్లయింట్ ఆర్ ద కస్టమర్, ఎవరైతే ఈ ఐడియాస్ని మేనేజ్ చేస్తున్నారు, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఐడియా ఆర్ ఒక కంపెనీ వాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ కాదు, లెట్స్ టేక్ సమ్ హిమాలయ ప్రోడక్ట్స్ తీసుకుందాం పోనీ. సో ఇప్పుడు హిమాలయ ప్రోడక్ట్ ఓనర్ ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నాడు అనుకో. సో హిమాలయ ప్రోడక్ట్ ఎవరైతే హెడ్ ఉంటాడో ఆయన ఒకరిని హైర్ చేసుకుంటారు, ఆయన బదులు నువ్వు ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ టీంతో మేనేజ్ చేయి, ఆ ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకో అని అనేసి. సో ఎవరైతే మన టెక్నికల్ టీంతో, మన టెస్టర్స్తోని, డెవలపర్స్తోని కాంటాక్ట్లో ఉండి ఏం రిక్వైర్మెంట్స్ మీద మనం వర్క్ చేయాలి అని చెప్తారో దట్ పర్సన్ ఇస్ టర్మ్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓనర్. హీ ఈజ్ లైక్ ద ఓనర్ ఆఫ్ ద అప్లికేషన్. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఐటీలో వాటర్ ఫాల్ మోడల్లో ఇదివరకు ఎలా ఉండేదంటే టీమ్ మెంబర్స్, టీమ్ లీడ్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డైరెక్టర్, సీఈఓ, ఇలాంటి ఒక హైరార్కీ ఉండేది. సో ఎవరైతే మేనేజర్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది, టాస్క్లు ఎక్కడి వరకు అయినాయి, ఈ అప్డేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కదా. ఇన్ ద సిమిలర్ వే స్క్రమ్ మాస్టర్ కూడా అదే రోల్, జస్ట్ ఏంటంటే నేమ్ మారుతుంది. సో ది స్క్రమ్ మాస్టర్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎన్ష్యూర్ ప్రాజెక్ట్ టైం టు టైం అన్నీ జరుగుతున్నాయా లేదా అని అనేసి. సో వాటర్ ఫాల్లో ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఎప్పుడు మీటింగ్స్ జరిగేవి, లైక్ సగం పైన టైం మీటింగ్స్లోనే అయిపోయేది, పొద్దున్న రాత్రి వరకు. మీరు మీ బ్రదర్స్ ఆ టైంలో ఎప్పుడైనా మీరు గమనించుంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ చూసినా కాల్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళకి చాలా డాక్యుమెంటేషన్ ఉండేది, వాళ్ళు ఏం చేసినా సరే డాక్యుమెంట్ చేయాల్సి వచ్చేది. సో ఈ రెండిట్లోనే సగం పైన టైం అయిపోయేది అనమాట. ఐటీలో వర్క్ తక్కువ, కాల్స్ ఎక్కువ, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండేది. సో టు రిజాల్వ్ దట్ అజైల్లో ఏం చేశారు అంటే దే హ్యావ్ పుట్ సమ్ సెరమనీస్ ఆర్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ అనమాట. సో ఈ మీటింగ్స్ ఏంటి అనేసి అంటే ఇందులో మనకి ఏం చేస్తాము ఆ మీటింగ్స్లో, ఏ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ ఉన్నాయో తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి ఏంటంటే అజైల్లో మన ఇప్పుడు 100 రిక్వైర్మెంట్స్ ఉంటే 100 రిక్వైర్మెంట్స్ మనం ఒకటేసారి వర్క్ చేయమన్నమాట. సో మనం 100లో కొన్ని కన్సిడర్ చేసుకుంటాం విచ్ ఆర్ మెయిన్ ప్రయారిటీ అనమాట. సో ప్రొడక్ట్ ఓనర్ చెప్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ తయారు చేయాలంటే రిజిస్ట్రేషన్ లాగిన్ ఫస్ట్ అవ్వాలి కదా. సో రిజిస్ట్రేషన్ లాగిన్ ఫస్ట్ వర్క్ చేయమని చెప్తారు అనమాట. సో అప్పుడు మనం ఆ రిలేటెడ్ సినారియోస్ వర్క్ చేస్తాము.
సో ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఈ 100 రిక్వైర్మెంట్స్ని ఒకటేసారి తయారు చేసి మనం చాలా ఎక్కువ టైం తీసుకునే బదులు దానిలో ఇండివిజువల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒక టర్మ్ ఉండిద్ది కాల్డ్ యాజ్ స్ప్రింట్. మీరు విన్నారా స్ప్రింట్ రన్నింగ్ అని ఎప్పుడైనా? విన్నాను. సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో వాట్ ఈజ్ స్ప్రింట్ రన్లో జనరల్గా ఏం చేస్తారు? ఇప్పుడు మనం అప్డేట్స్. అలా కాదు, లైక్ నార్మల్ లైక్ స్పోర్ట్స్లో స్ప్రింట్ రన్ విన్నారా? లేదు. సో స్పోర్ట్స్లో స్ప్రింట్ రన్ అంటే ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ లైక్ 100 మీటర్ 50 మీటర్స్ ఇలాంటి డిస్టెన్స్ని చాలా ఫాస్ట్గా పరిగెత్తాలి. ఓకే. అది మామూలుగా థియరిటికల్గా స్ప్రింట్ మీనింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మనము షార్ట్ డ్యూరేషన్లో మ్యాక్సిమం థింగ్స్ని కవర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ 100 రిక్వైర్మెంట్స్ని జనరల్గా స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ మన టర్మ్లో టైం డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు, ఎంత టైం అని అనేసి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్లో అయితే ఇట్స్ డిస్టెన్స్ కదా, ఇక్కడ టైం అనమాట. సో ఇప్పుడు నేను ఈ డ్యూరేషన్ స్ప్రింట్ డ్యూరేషన్ అనేది జనరల్గా 0 to 4 వీక్స్లో ఎంతో కొంత మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇన్ జనరల్ ఈ కాలంలో అయితే 2 వీక్స్ లేకపోతే 3 వీక్స్ ఉంటుంది. సో ఇప్పుడు 2 వీక్స్ నా స్ప్రింట్ టైమింగ్ అండ్ డిఫైన్ చేశాను అనుకో, నా స్ప్రింట్ లెంత్ 2 వీక్స్ అని నేను ఫిక్స్ చేసేస్తే అప్పుడు ఏం జరిగిద్దంట, ఈ 2 వీక్స్లో నేను ఎన్ని కంప్లీట్ చేయగలను, ఈ అవుట్ ఆఫ్ 100 నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 కంప్లీట్ చేయగలను అనుకోండి. సో మనం చెప్తామన్నమాట ఈ 2 వీక్స్లో ఈ 7 కంప్లీట్ చేస్తాము అనేసి ప్రొడక్ట్ ఓనర్ ఏవైతే ప్రయారిటైజ్ చేస్తారో దాన్ని బట్టి మనకు ఒక మీటింగ్ జరిగిద్ది కాల్డ్ యాజ్ స్ప్రింట్ ప్లానింగ్. సో స్ప్రింట్ ప్లానింగ్ సెరమనీలో ఏం జరిగిద్దంటే ఈ 2 వారాలు మనం ఎన్ని వాటి మీద వర్క్ చేయాలి, లైక్ అవుట్ ఆఫ్ దీస్ 100 ఉన్న ప్రయారిటీ లిస్ట్లో ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఏంటంటే ప్రతి రిక్వైర్మెంట్ పెద్దదే ఉండాలని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చిన్న కలర్ చేంజ్ ఉండొచ్చు, ఒకటేమో పెద్ద ఫంక్షనాలిటీయే తయారు చేయొచ్చు. ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఎంత టైం పట్టిద్ది తయారు చేయడం అనేది మారిపోతూ ఉండిద్ది బేస్డ్ ఆన్ ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ ఫంక్షనాలిటీ. మనం ఏది చేస్తున్నామో దానివల్ల మారిపోతూ ఉండిద్ది. సో దానికోసం ఏం చేస్తాము అనేసి అంటే మనము స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో వీ విల్ డిసైడ్ ఆన్ యూజర్ స్టోరీస్ దట్ వీ వాంట్ టు వర్క్. సో డిసైడ్ ఆన్ ఏ యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేయాలి అండ్ ఆల్సో ఆ యూజర్ స్టోరీకి ఎంత టైం పట్టిద్ది అనేది టైం ఎస్టిమేషన్ ఇవ్వాలన్నమాట. సో 5 days పట్టిద్దా, 4 days పట్టిద్దా, 3 days పట్టిద్దా, మన ఎస్టిమేషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో వీ విల్ డిసైడ్ దిస్ అండ్ ఈ టైం ఎస్టిమేషన్ ఎలా ఇస్తామో అది మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఈ 2 weeks లెంత్ అని నేను ఫిక్స్ చేసేసాను, నాకు స్ప్రింట్ ప్లానింగ్ జరిగింది, 7 దాటి మీద వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాము. సో నెక్స్ట్ రోజు నా స్ప్రింట్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు డెవలపర్ ఆ 7 స్టోరీస్లో ఒక్కొక్కటి పిక్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు డైలీ ఎంత వర్క్ చేసాము అనేది అప్డేట్ ఇవ్వాలి కదా. సో ఆ అప్డేట్ ఇచ్చే కాల్ని వీ కాల్ ఇట్ యాజ్ డైలీ స్టాండప్ కాల్ అనమాట. సో స్టాండప్ కాల్ ఈజ్ నథింగ్ బట్ ఇదివరకు ఏమయ్యేదంటే స్టాండప్ కాల్లోనే ఒక 2-3 గంటలు మాట్లాడేసుకునేవాళ్ళు వాటర్ఫాల్లోని, అది ఇది అది ఇది అని. కానీ ఇప్పుడు స్టాండప్ కాల్లో ఏం మాట్లాడతాము, నిన్నేం చేసాము, ఇవాళ ఏం చేయబోతున్నాము, ఈ 2 విషయాలు ఎవ్రీ పర్సన్ ఇన్ ద టీమ్ వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళ అప్డేట్స్ ఇచ్చేస్తారనమాట. టుడే ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ లాగిన్ పేజ్ అండ్ ఐల్ కంటిన్యూ వర్కింగ్ ఆన్ దిస్. ఎస్టర్డే ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్, టుడే ఐల్ పికప్ అనదర్ స్టోరీ. అలా వాళ్ళ ఏం వర్క్ చేస్తున్నారో అప్డేట్స్ ఇస్తారనమాట. సో ఈ డైలీ స్టాండప్ కాల్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 15 minutes. 15 minutes మాత్రమే మనము ఈ డైలీ స్టాండప్ కాల్ జరిగిద్ది అనమాట. ఓకే. అందరూ అప్డేట్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. లైక్ వాళ్ళు కోడింగ్ వాళ్ళు చేసుకుంటారు, మనం టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాం, ఇది ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఏమైందంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్, ఇప్పుడు 2 weeks అనుకున్నాం కదా, సో 2 weeksలో సెకండ్ వీక్ లాస్ట్ ఎండ్ అయిపోయే టైంకి మనం ఏం చేస్తామంటే స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని పెట్టుకుంటాం అనమాట. సో ఈ స్ప్రింట్ రివ్యూ మీటింగ్లో ఏం చేస్తాము, ఇప్పుడు 7 అనుకున్నాం కదా మనం తయారు చేయాల్సినవి, ఒకవేళ 7 తయారైపోతున్నాయా లేదా, ఒకవేళ ఏదైనా అవ్వట్లేదు, ఏదైనా ఒక రివ్యూ లైక్ 5 స్టోరీస్ కంప్లీట్ చేస్తాం, ఇంకో 2 మనం చేయలేకపోతున్నాం, సో టైం సరిపోవట్లేదు, అప్పుడు ఆ మీటింగ్లో చెప్పాలన్నమాట. సో వీ ఎయిమ్డ్ ఫర్ 7 బట్ డ్యూ టు దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ వర్ నాట్ ఏబుల్ టు అచీవ్ అండ్ వీ విల్ ఫోకస్ ఇన్ ద నెక్స్ట్ స్ప్రింట్. అంటే తర్వాత వచ్చే 2 వారాల్లో నేను వర్క్ చేస్తాను అని మీనింగ్ అనమాట.
ఇది ఓకే. ఎలా అంటే నథింగ్ బట్ ఒక గోల్ సెట్ చేసుకోవడం. ఇప్పుడు మీరు ఈ వారంలో నేను ఒక బుక్ కంప్లీట్ చేయాలి, చదువుకోవాలని అనుకుంటున్నాను. అందులో 20 పేజెస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను 15 పేజెసే కంప్లీట్ చేశాను. అప్పుడు నెక్స్ట్ 2 వీక్స్‌లో నేను మిగిలిన పేజెస్ నెక్స్ట్ 20లోతో పాటు ఈ 15 కూడా యాడ్ చేసుకుంటాను. అలాగా చదువు. ఓకే. హ్మ్. మనం అనుకున్న గోల్‌ని అచీవ్ అవుతున్నామా లేదా అని రివ్యూ చేసుకోవడాన్ని వి కాల్ ఇట్ as స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అనమాట. ఒకవేళ ఇప్పుడు మరి ఇందులో 2 అవ్వలేదు, 5 అయిపోయినాయి కదా! సో, ఏవైతే 5 అయిపోయినాయో వాటిలో మనం డెమో చూపిస్తామనమాట టు ద క్లయింట్. ఎవరైతే ఆ ప్రొడక్ట్ ఓనర్ ఉన్నారో, వీ హ్యావ్ అచీవ్డ్ దిస్, ఇది చేశారు. జనరలీ టెస్టర్సే ఇస్తారనమాట. బికాస్ డెవలపర్స్ కోడింగ్ మాట్లాడతారు, కానీ ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ ద పర్సన్, ఆయనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, హీస్ జస్ట్ ద ఓనర్. హ్మ్. సో మనమైతే మనకి లేమ్యాన్ టర్మ్స్లో మనం చెప్పగలుగుతాం కదా, మనం ఏం టెస్ట్ చేసాం, ఎలా ఉంది అని. సో జనరలీ డెమోస్ టెస్టర్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం అనుకున్న 2 వారాల టైం కూడా అయిపోయింది. మనం అంతా వర్క్ చేసేసాము, 7 కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 2 వారాలు అయిపోయిన తర్వాత మనకు ఒక మీటింగ్ ఉండిద్ది, కాల్డ్ యాజ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనమాట. సో రెట్రోస్పెక్ట్ అంటే ఏంటి మీనింగ్ జనరల్గా ఇంగ్లీష్లో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెట్రోస్పెక్ట్? రెట్రో అంటే ఇట్స్ ఓల్డ్ థింగ్. ఓల్డ్ అంటే లైక్ అయిపోయింది ఆల్రెడీ, పాతది అన్నట్టు కదా. రెట్రో డాన్స్ అలా అంటారు కదా. సో ఇక్కడ అవును. స్పెక్ట్ అంటే ఏంటి? చూడ్డం. సో చూద్దాం. అయిపోయిందని మనం చూస్తున్నాము. సో ఎలా చేసాము, లైక్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో జనరలీ మనం ఏం డిస్కస్ చేస్తాము అనేసి అంటే, వాట్ వెంట్ గుడ్, ఆ 2 వారాల్లో మనం అచీవ్ చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, వాట్ ఓకే. వెంట్ బ్యాడ్, ఏ ప్రాసెస్ మనం ఫాలో అవ్వలేకపోయాం, అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ద అప్కమింగ్ స్ప్రింట్. సో నెక్స్ట్ పని చేసేటప్పుడు ఇప్పుడు మనం చేసిన మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చా మన ప్రాజెక్ట్కి అనేది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్లో జరిగిద్ది. సో ఈ మీటింగ్లో మన నేమ్ జనరల్గా ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఎక్సెల్ షీటో లేకపోతే ఒక మురాల్ బోర్డో ఏదో ఒక ప్లేస్ ఉండిద్ది అనమాట, వేర్ వీ కెన్ పుట్ అవర్ ఒపీనియన్స్ రాసేయచ్చు మనం అక్కడ. సో అక్కడ మనం అనానిమస్, ఇప్పుడు మనం పేరు పెట్టి నేను రాస్తున్నానని చెప్పి అలా చెప్పలేకపోతే మనం సీక్రెట్గా కూడా రాసేయచ్చు ఆ బోర్డ్స్ మీద, మన ప్రాజెక్ట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అన్న విషయాలు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ 2 వీక్స్ అయిపోయినాయి. ఫస్ట్ 2 వీక్స్ అయిపోయిందంతా నెక్స్ట్ 2 వీక్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అవుతున్నప్పుడు మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్ జరిగింది. సో నెక్స్ట్ 2 వీక్స్ ఏం జరగాలి, ఏం ప్లాన్ చేసుకున్నాం, ఏం కవర్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఇవంతా రిపీట్ అవుతాయి అన్నమాట. సో అలా ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఎవ్రీ 2 వీక్స్కి మన గోల్స్ అనేవి మార్చుకుంటున్నాం, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వీఆర్ వర్కింగ్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మొత్తం అప్లికేషన్ ఒకటేసారి తయారవ్వట్లేదు కాబట్టి రేపు ఎప్పుడైనా ఏదైనా చేంజ్ వచ్చినా కూడా క్లయింట్ చెప్పగానే మనం దాన్ని సఫైజ్ చేయగలుగుతాం అనమాట, మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం మన ప్రాజెక్ట్లోని కదా. ఎందుకంటే మొత్తం ఒకటేసారి తయారవ్వలేదు కాబట్టి నేను ఏమైనా ఎడిషన్స్ ఉంటే యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడి వరకు అర్థమైందా? చాలా ఎక్కువ, బట్ కొంచెం అర్థం ఈ టర్మ్స్, లైక్ వాట్ ఈస్ స్ప్రింట్ ప్లానింగ్, రివ్యూ, రెట్రోస్పెక్టివ్. అర్థమైంది ఇప్పటి వరకు. క్లారిటీ ఉంది. ఒక రివిజన్ చేస్తాను ఈవినింగ్ అట్లా. యా, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్గా చెప్పినట్టు 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి మనకి ఇవి మీనింగ్స్ తెలియాలి. రేపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెట్రోస్పెక్టివ్ మీటింగ్ పెట్టగానే భయపడిపోకూడదు. సో మనం జస్ట్ ఏంటి రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో ఏం బాగా జరిగింది, ఇప్పుడు జెన్యున్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏం బాగా జరిగిందో అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో డెవలపర్ హెల్ప్ చేశాడు, సో హీ హ్యాస్ హెల్ప్ మీ అలాట్, థ్యాంక్ యూ ఫర్ దట్ పర్సన్. లేదనుకోండి, టీం అంతా బాగా కష్టపడ్డారు, నైట్ 9 hours 10 hours మోర్ దాన్ దట్ కష్టపడ్డారు, గ్రేట్ టీమ్ ఎఫర్ట్, వీ హ్యావ్ డన్ ఇట్ గ్రేట్ జాబ్, వే మోర్ టు గో. అలా ఏదైనా సమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసు రివ్యూలు జరగట్లేదు సరిగ్గా, మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కవర్ చేయలేకపోతున్నాం, ఆటోమేషన్ పెట్టలేకపోతున్నాం. సో ఏమైనా డిఫెక్ట్స్ విచ్ కెన్ ఇంప్రూవ్ అవర్ ప్రాజెక్ట్ అవి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. అండ్ ఇంకేమైనా మిస్ చేశాను ఎజైల్లో? సో వీ గాట్ స్ప్రింట్, ద ఎజైల్ మెథడాలజీ, మీటింగ్స్ ఉంటాయి, ఆల్ ద మీటింగ్స్ ఐ హ్యావ్ సెట్, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అండ్ బిజినెస్ అనలిస్ట్. జనరల్గా ఈ రిక్వైర్మెంట్స్ రాస్తారు. సో వాటర్ ఫాల్ అయినా ఎజైల్లో అయినా బిజినెస్ అనలిస్ట్ రాస్తారు. ఇందులో అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ఇండివిజువల్గా రాస్తారు, అక్కడైతే పెద్ద డాక్యుమెంట్ రాస్తారు. ఓకే.
ఓకే. సో, నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్, ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఉన్నారు కదా! స్క్రమ్ మాస్టర్ అంటే మేనేజర్‌లా అని చెప్పాను కదా! సో, హ్మ్. ఆయన ఈ హ్మ్. మీటింగ్స్ అన్నిటికి హెడ్ లాగా లైక్ హి విల్ డీల్ అనమాట. అడుగుతారు. కెన్ యూ ఓకే. ఆల్ అప్డేట్ ఇట్? ఆర్ కెన్ యూ టెల్ మీ యువర్ స్టేటస్? లైక్ దట్. హూ ఈస్ అబ్జర్వింగ్ అండ్ హూ ఈస్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్ అంటే స్క్రమ్ మాస్టర్ ఈస్ ద ఓనర్ అనమాట. సో, ఇక్కడ ఏం రాస్తారు? దే యాక్ట్స్ యాస్ ఎ ఫెసిలిటేటర్ ఆర్ కోచ్ ఆర్ ఎ సర్వెంట్ లీడర్. లైక్ హూ ఈస్ ఓకే. టేకింగ్ ఎ హెడ్. మనం ఒకటి మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉండాలి కదా, అలాగా. సో ఇప్పుడు ఓకే. మనం ఇక్కడ ఏంటంటే టైం ఎస్టిమేషన్ గురించి మాట్లాడాం కదా, ఒక యూజర్ స్టోరీ తయారవడానికి ఎంత టైం పడుతుంది అని. సో ఆ ఎంత హ్మ్. టైం పట్టేది మనం ఎలా డిఫైన్ చేస్తాము అనేసి అంటే బేస్డ్ ఆన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. ఇప్పుడు యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఒక 2 పాయింట్సే ఉన్నాయి, చాలా సింపుల్ది. అప్పుడు డెవలపర్స్కి అది ఒక 4 గంటల్లో అయిపోయిద్ది. అయిపోయినప్పుడు వాళ్ళు జనరల్గా ఏం చేస్తామంటే అలాంటి సిచ్యుయేషన్స్లో ఎస్టిమేషన్స్ లైక్ నార్మల్గా ఎస్టిమేషన్స్ ఇవ్వడానికి వి ఫాలో ఫిబోనాకీ సిరీస్ అనమాట. సో ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటంటే సిరీస్ ఎలా ఉంటాయంటే ప్రీవియస్ ఆ! ఇది నెంబర్ని యాడ్ ఐడియా ఉంది. ప్రీవియస్ చేసుకుంటాము. నంబర్స్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఓన్లీ 2 పాయింట్సే ఉన్నాయి అనుకో, మనకు హ్మ్. తయారు చేయడానికి 4 అవర్స్ పట్టిద్ది అనుకో, అప్పుడు మనం జనరల్గా 1 అనే నెంబర్ ఇచ్చేస్తాం. ఓకే. ఒకవేళ 8 అవర్స్ పడుతుంది అనుకో, 2 అనే నెంబర్ ఇస్తాం. అందులో ఒకవేళ 2 డేస్ 3 డేస్ అలా పడుతుంది అనుకో, 3 to 5 మధ్యలో 3 or 5 ఏదైనా ఇస్తాం అనమాట, మీడియం సైజ్ది. ఒకవేళ అది ఓకే. చాలా పెద్ద రిక్వైర్మెంట్ తయారవడానికి మన కంప్లీట్ స్ప్రింట్ అంటే 2 వారాలు పట్టిద్ది అనుకోండి, అప్పుడు వీ విల్ పుట్ ఇట్ అండర్ 8. ఏం ఓకే. అండ్ ఇంకా ఎక్కువ టైం పడితే వీ విల్ పుట్ ఇట్ అండర్ 13. సో మ్యాక్సిమం 1 2 3 5 8 13 ఆర్ ద నంబర్స్ దట్ వీ యూస్ టు గివ్ అనమాట. అండ్ ఓన్లీ ఫిబోనాకీ సిరీసే వాడతారా అంటే కాదు, కొంతమంది టీషర్ట్ సైజెస్ వాడతారు, లైక్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అలాగా. కొంతమంది ఓకే. లైక్ డిపెండ్స్ ఆన్ హౌ క్రియేటివ్ దర్ స్క్రమ్ మాస్టరీస్. ఇప్పుడు నేను నేను పనిచేసే కంపెనీ ఏంటంటే లైక్ వాక్స్ వ్యాగన్ అనమాట. సో వాక్స్ వ్యాగన్ కార్స్ కంపెనీ కదా. సో అవును. బేస్డ్ మాది ఎలా ఉండిద్దంటే స్కోడా, ల్యాంబోర్గిని, ఆడి. సో స్కోడా చిన్నది, ఆడి పెద్దది, ల్యాంబోర్గిని లైక్ మోస్ట్ కంఫర్ట్ కార్ కదా. సో అవును. లగ్జరీ కార్. సో లగ్జరీ ఇస్తుందంటే అది ఎక్కువ టైం పడుతుంది అని, ఆడి ఇస్తుందంటే మీడియం టైం పడుతుంది, స్కోడా అంటే చిన్నగా పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ హౌ యువర్ స్క్రమ్ మాస్టరీస్, మనం ఇవి ఎలా ఇస్తున్నాము అనేది మారుతుంది, వే మారుతుంది. కానీ మనం ఎలా ఇస్తున్నాము బేస్డ్ ఆన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా స్మాల్ మీడియం లార్జ్ మధ్యలోనే సెలెక్ట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ జస్ట్ డిపెండ్స్, అది నెంబర్స్లో ఇస్తున్నామా, సైజెస్లో ఇస్తున్నామా, నేమ్స్తో ఇస్తున్నామా అనేది. అర్థమైందా? ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనం నేర్చుకునే ఎజైల్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి స్క్రమ్ మెథడాలజీ, ఇంకోటి క్యాన్బాన్ మెథడాలజీ. సో స్క్రమ్ మెథడాలజీలో ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది టైం ఫిక్స్ అయిపోయింది, ఆ టైంలో ఎంతైతే మనం చేయగలుగుతామో అంతే మనం క్లయింట్కి ప్రామిస్ చేస్తాము, అంతే మనం అచీవ్ చేస్తాము. ఓకే. సో ఓకే. హ్మ్. వేరస్ క్యాన్బాన్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం ఇట్ ఈస్ మోర్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఎజైల్ అండ్ వాటర్ ఫాల్ లాగా అనమాట. సో ఇందులో టైం డ్యూరేషన్ ఉండదు, లైక్ 2 వారాలకే అని ఉండదు అనమాట. ఇక్కడ క్వార్టర్లీ సెటప్స్ ఉంటాయి, లైక్ 3 నెలలకు సరిపడా మనం వర్క్ని డిఫైన్ చేసుకుంటాము, మూడు ఓకే. నెలలు హ్మ్. వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి వాటర్ ఫాల్ అయితే సంవత్సరాల తరబడి చేస్తాం కదా, బట్ క్యాన్బాన్ ఇస్ మోర్ లైక్ ఎన్ ఇటరేటివ్ మోడల్. సో మనం ఒక మూడు మూడు నెలలకి మన బిజినెస్ గోల్స్ని డిఫైన్ చేస్తాం. ఇక్కడేంటి యూజర్ స్టోరీస్ లైక్ లాగిన్ పేజ్, యూజర్ ఫీల్డ్ షుడ్ బి దేర్, పాస్వర్డ్ ఫీల్డ్ షుడ్ బి దేర్, సబ్మిట్ బటన్ షుడ్ బి దేర్, ఇలా మాట్లాడతాం యూజర్ స్టోరీస్లోని. వేరే క్యాన్బాన్లోకి వచ్చేసరికి ఏంటంటే ద యూజర్ షుడ్ బి ఏబుల్ టు ప్లేస్ అన్ ఆర్డర్, లైక్ బిగ్గర్ టర్మ్స్లో బిజినెస్ పర్స్పెక్టివ్లో మాట్లాడతారనమాట రిక్వైర్మెంట్స్ని. ఓకే. అండ్ ఇంకో థింగ్ ఒకటి చెప్పాలి, ఇది ఏదో చెప్తాను మర్చిపోయాను అనుకున్నాను. సమీస్ ఈ స్ప్రింట్ ప్లానింగ్ జరిగే ముందు, లైక్ ఈ టైం ఎస్టిమేషన్స్ మనం ఇచ్చే ముందు ముందు మనకు అసలు రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అని అర్థం అవ్వాలి కదా. సో హ్మ్. దానికోసం మనకి గ్రూమింగ్ సెషన్స్ అని అంటారు, లేకపోతే స్ప్రింట్ రిఫైన్మెంట్స్ అని అంటారు. అంటే అసలు రిక్వైర్మెంట్ని బిజినెస్ అనలిస్ట్ రాస్తాడు కదా, రాసిందని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అసలు మనం దేని మీద వర్క్ చేయబోతున్నాం, అసలు ఈ చేంజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది గ్రూమింగ్ ఆర్ రిఫైన్మెంట్ సెషన్స్ అనమాట. సో ఇవి ఓకే. స్ప్రింట్ ప్లానింగ్ కన్నా ముందు జరుగుతాయి. ఓకే. ఓకే. అండ్
ఇవన్నీ ఇప్పుడు యూజర్ స్టోరీస్ ఇవన్నీ ఎక్కడ రాస్తారు? ఇప్పుడు మాల్ ఎఫ్ఆర్డి, బిఆర్డి అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్లో రిక్వైర్మెంట్స్ రాస్తారు కదా! కానీ ఇప్పుడు ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడానికి, రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టడానికి, బ్యాక్‌లాగ్స్ మెయింటైన్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లోని. అందులో ఒక ఫేమస్‌ది జీరా, ఇంకోటి అజూర్ డెవాప్స్. ఐయామ్ నాట్ ష్యూర్. రేపు నా కంపెనీ ల్యాప్‌టాప్‌లో జాయిన్ అయినప్పుడు నేను అది చూపిస్తాను. బట్ ఇవాళ నార్మల్‌గా జీరా బోర్డ్ ఎలా ఉండిద్దో చూపిస్తాను. సో ఇది జనరల్‌గా పర్చేస్ చేయాలనమాట. మన ప్రాజెక్ట్ వాళ్ళు పర్చేస్ చేస్తారు కాబట్టి ఇంకా మోర్ ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ ఇక్కడేంటంటే మనము జస్ట్ ఒక చిన్నది చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బేసిక్ ఫంక్షనాలిటీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో బ్యాక్‌లాగ్ అని చెప్పాను కదా! సో బ్యాక్‌లాగ్ అంటే నథింగ్ బట్ పెండింగ్ ఉండిపోయిన ఐటెమ్స్ ఏవైతే తయారు చేయాలో అవి పెండింగ్ ఉండిపోయినాయి. ఓకే. సో ఇప్పుడు బ్యాక్‌లాగ్‌లో ప్రొడక్ట్ లైక్ బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి ఏం చేస్తాడంటే ఇక్కడ యాడ్ చేసుకుంటా వెళ్తారు రిక్వైర్మెంట్స్ని. సో ఇక్కడ లాగిన్ అని, రిజిస్ట్రేషన్ అని, అలా ఏదో ఒకటి ఫంక్షనాలిటీస్ తగిన యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తారు, ఏది ఫస్ట్ జరగాలి, ఏది ఇంపార్టెంట్ అనేది ఇలా ప్రయారిటైజ్ చేసుకుంటారు అన్నమాట. ఏది పైకి వెళ్ళాలి, ఏది కిందకి వెళ్ళాలి, ప్రయారిటైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఓకే. నాకు ఇలా ఒక 4, 5 రాసుకుందాం. సంథింగ్ ఐల్ జస్ట్ పుట్ సమ్ 5, 6 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు వీటిల్లోని నా స్ప్రింట్ 1 జరుగుతున్నప్పుడు నేను దీన్ని పెట్టాలి, లైక్ స్టార్ట్ చేయాలి వర్క్ చేయడం. సో నేను నా స్ప్రింట్ డ్యూరేషన్ 2 వీక్స్ అని అనుకున్నాను. సో 2 వీక్స్లో ఈ 5లో 3 ఏమో పెద్దవి, 2 ఏమో చిన్నవి. సో ఇప్పుడు నేను వీటిలో వర్క్ చేయడానికి ఏది ప్రయారిటీయో ఆల్రెడీ ప్రొడక్ట్ ఓనర్ సెట్ చేస్తారు అనుకోండి. సో ఈ 2 వీక్స్లో నేను ఒక రెండు వర్క్ చేయగలుగుతున్నాను అనుకో, అప్పుడు నేను దీన్ని ప్రొడక్ట్ కింద ఉన్నదాన్ని లైక్ మనం బ్యాక్‌లాగ్ అని అంటాం. పైన మీకు కనిపిస్తుంది ఇక్కడ హెడ్ స్ప్రింట్. సో మనం దీన్ని బ్యాక్‌లాగ్ నుండి వీఆర్ మూవింగ్ ఇట్ ఇంటూ స్ప్రింట్. అంటే ఈ స్ప్రింట్లో మనం దాని మీద వర్క్ చేయబోతున్నాం. వీ హ్యావ్ డిసైడెడ్ టు వర్క్ ఆన్ దట్. సో ఓకే. స్ప్రింట్ గ్రూమింగ్ సెషన్ అండ్ స్ప్రింట్ ప్లానింగ్లో ఏవి వర్క్ చేయబోతున్నాం నెక్స్ట్ 2 వీక్స్ అనేవి డిసైడ్ చేస్తారు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ రిక్వైర్మెంట్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని టర్మ్స్ కనిపిస్తాయి. లైక్ ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు అని ఉంది కదా. సో ఈ డిస్క్రిప్షన్లో యూజర్ స్టోరీ అనేది యాడ్ చేస్తాడు. సో యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ లాగిన్ పేజ్ విచ్ హ్యాస్ సమ్ ఫీల్డ్స్. తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియాలోనేమో వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడే లాగిన్ అవ్వాలి, ఇన్వాలిడ్ ఫెయిల్ అవ్వాలి. నేను జస్ట్ ఇలా షార్ట్ ఫామ్స్లో రాస్తున్నాను, బట్ ఇది డీటెయిల్డ్గా రాస్తారు అనమాట. సో ఇలా మనకు ఒక యూజర్ స్టోరీ రిక్వైర్మెంట్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఎవరు వర్క్ చేస్తున్నారు దాని మీద, డెవలపర్ అనేది మనకి డెవలపర్ పేరు అసైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తుంటే అసైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఇది మొత్తం రిక్వైర్మెంట్ కదా. సో ఈ రిక్వైర్మెంట్ లైక్ గ్రూప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ టుగెదర్ని మనం వి కాల్ దెమ్ యాజ్ ఎపిక్ అనమాట. సో ఎపిక్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. దాన్నే మనము ఇంకో లైక్ ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క టర్మినాలజీ ఉంటుంది. సో కొంతమంది దాన్ని సబ్ టాస్క్ అని అంట, లైక్ ఒక యూజర్ స్టోరీ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ స్టోరీ డిఫైన్ చేస్తారు, దీనిలో మనం టెస్టింగ్కి రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి. అంటే ఈ మొత్తం రిక్వైర్మెంట్లో డెవలపర్ చేసే టాస్క్లు డెవలపర్ సబ్ టాస్క్లు క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఆయన చేసే డిజైన్ కానీ, కోడింగ్ కానీ, యూనిట్ టెస్టింగ్ కానీ. మనం టెస్ట్ కేస్ డిజైన్, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో బేస్డ్ ఆన్ మనం ఏం టాస్క్ చేస్తున్నామని మన చైల్డ్ ఇష్యూస్ని క్రియేట్ చేసుకుంటాము. సో బ్యాక్లాగ్లో జనరల్గా ప్రతి రిక్వైర్మెంట్ కూడా ఒక ఎపిక్ కిందకు వస్తుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి నేను మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను ఆ ఎపిక్ని. సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది.
ఇప్పుడు నేను హ్మ్. ఎపిక్ 1 అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఎపిక్లో నేను యూజర్ స్టోరీస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పనంతా మనం చేయము జనరల్గా. దీన్ని మొత్తం లైక్ బిజినెస్ అనలిస్ట్, స్క్రమ్ మాస్టర్ వాళ్ళందరూ ఈ ఎపిక్కి యూజర్ స్టోరీస్ని లింక్ చేసేసి అంటే యూజర్ స్టోరీస్ కూడా వాళ్ళే ఇస్తారా మనకి? వాళ్ళే రాస్తారు. సో ఓకే. ఒక అది జస్ట్ నీడ్ వాళ్ళిచ్చిన యూజర్ కేసెస్‌ని చెక్ చేయాలి అంతే గదా! ఇప్పుడు మనకి యూజర్ స్టోరీ ఉంటే ఆ యూజర్ స్టోరీ ఇప్పుడు లాగిన్ ఫంక్షన్ అంటే యూజర్ స్టోరీ మనకి టెస్టింగ్కి వచ్చింది. సో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇది రిక్వైర్మెంట్ ఓపెన్ చేసుకొని ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా చదువుతాము. ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా చదివి నేను దీన్ని బట్టి టెస్ట్ కేసెస్ రాసుకుంటాను. సో ఓకే. ఎప్పుడైతే డెవలపర్ దీనికి స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కనిపించట్లేదు కానీ జనరల్గా ఇక్కడ స్టేజెస్ ఉంటాయి. సో ఏంటి, ఇప్పుడు డెవలపర్ స్టార్ట్ చేసాడు అనుకో వర్క్, ఇన్ డెవ్ అని ఉండిద్ది. సో ఇక్కడ మీకు టైం లైన్లో ఈ బోర్డులో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఎవరు వర్క్ స్టార్ట్ చేయలేదనుకో అవి టుడూలో ఉంటాయి. ఇప్పుడు డెవలపర్ వర్క్ ఓకే. స్టార్ట్ చేస్తాడు అనుకో ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకుంటాడు. సో ఓకే. ఇంకా అయిపోతే డన్లో పెట్టుకుంటాడు. కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఈ కాలమ్స్ కస్టమైజబుల్ అనమాట. సో ఇక్కడ నేను ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా డెవ్ ఇన్ ప్రోగ్రెస్, టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్, టెస్టింగ్ డన్ అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట కాలమ్స్. ఈ యాడ్ చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ పెట్టాను అనుకో. సో ఫస్ట్ టుడూలో ఉంది, తర్వాత డెవలప్మెంట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ఆ తర్వాత రెడీ ఫర్ టెస్టింగ్లో ఉంది, ఆ తర్వాత మనం టెస్టింగ్ చేస్తున్నాము. అండ్ ఆ నెక్స్ట్ మనం డన్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లోనే. సో ఎవ్రీ స్టోరీ ఈచ్ ఫేజ్ దాటుకుంటూ రావాలి. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏం చూసాము, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, తర్వాత డిజైన్ జరుగుతుంది విచ్ ఇస్ డెవలప్మెంట్, మొత్తం టుగెదర్ డెవలప్మెంట్ అనుకుందాం, డిజైనింగ్ అండ్ కోడింగ్. తర్వాత టెస్టింగ్కి రెడీ అవుతుంది. రెడీ అయినప్పుడు మనం ఆ ఇష్యూని తీసుకొని వి విల్ టెస్ట్ ఇట్. మనం టెస్ట్ చేసింది అది అంతా బాగానే ఉందంటే వి విల్ క్లోజ్ ఇట్, అంటే దీని పక్కన ఇంకో డన్ వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఈ బ్యాక్లాగ్ ప్రయారిటైజేషన్, ఈ ఎపిక్కి లింక్ చేయడము, దీస్ ఆర్ నాట్ అవర్ డ్యూటీస్ అనమాట. సో మనం ఏమీ బాధపడక్కర్లేదు. బట్ మనకి ఏం తెలియాలంటే ఒక ఎపిక్ లోపల మల్టిపుల్ యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఎపిక్ అంటే పెద్ద రిక్వైర్మెంట్, దానిలో చిన్న చిన్న భాగాలుగా చేసినవి యూజర్ స్టోరీస్ అనమాట. సో మనం ఏ యూజర్ స్టోరీ అయితే డెవలపర్ కంప్లీట్ చేస్తాడో దాని మీద మనం టెస్టింగ్ చేస్తాము. కానీ ఏంటంటే ఇది చేసేటప్పుడే వీ హ్యావ్ టు రైట్ అవర్ టెస్ట్ కేసెస్. రిక్వైర్మెంట్స్ రాగానే యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూసుకొని మనం టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. సో పాతకాలంలో ఎక్సెల్ షీట్స్లో రాసేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా ఒక టూల్స్ ఉంటాయన్నమాట, లైక్ హెచ్పిఏఎల్ఎం, లేకపోతే ఈ జీరాలోనే ఎక్స్రే అని, జెఫైర్ అని రకరకాల ప్లగిన్స్ ఉన్నాయి. అందులో ఒక ప్లగిన్ నేను రేపు నా ఆఫీస్ ల్యాప్టాప్లో నెక్స్ట్ క్లాస్లో అది చూపిస్తాను, మొత్తం ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందో అప్పుడు ఒక ఐడియా వస్తుంది కంప్లీట్ రియల్ టైంలో ఎలా ఉంటుందని. ఓకే. అంతకుముందు సాఫ్ట్వేర్లో వర్క్ చేసావా? నేను మార్కెట్ రీసెర్చ్ ఇండస్ట్రీలో చేశాను యాస్ సర్వే ప్రోగ్రామర్‌గా. ఓకే. సో మాకెలా అంటే ఇవి జస్ట్ ఇష్యూలు ఇవన్నీ ఒక ట్రాకింగ్‌కి ఒక అప్లికేషన్ ఉంటుంది, పోర్టల్ అని. దాంట్లో రీసెర్చ్ మేనేజర్స్ రైట్ చేస్తారు. ఇది ఇష్యూ కానీ, అప్డేట్స్ కానీ అది చేస్తా ఉంటే మేము అప్డేట్ చేస్తుంటాం. ఓకే. సో ఇది అజైల్ అనమాట. సో ఇదే ప్రాసెస్, టూల్స్ మారినా కూడా స్టెప్స్, మనం రాసుకునే టెస్ట్ కేసులు చేసే ప్రాసెస్ ఒకలానే ఉంటుంది అనమాట, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డిఫెక్ట్ కనిపెట్టామనుకో, అప్పుడు మనం ఇక్కడ యాడ్ ఏ చైల్డ్ ఇష్యూ ఉంది కదా. సో ఇక్కడ సబ్ టాస్క్ ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయలేకపోతున్నాం బికాజ్ ఇది ఫ్రీ వర్జన్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే డిఫెక్ట్ అప్డేట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. లేదు అంటే ఇంకోలా ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్కి వెళ్ళి ఇక్కడ స్టోరీ బదులు బగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బగ్ ఈజ్ నథింగ్ బట్ డిఫెక్ట్ అనమాట. సో డిఫెక్ట్ రైజ్ చేసేటప్పుడు ఈ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం వినాలి శ్రద్ధగా. సో ఇప్పుడు మనం డిఫెక్ట్, మనం డైలీ డెవలపర్తో కాల్లో మాట్లాడి మనం ప్రతి ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఏ ఇష్యూ ఉంది అని. సో మనం ఏం చేస్తాము అంటే ఈ డిఫెక్ట్ని ఒక డాక్యుమెంట్లోనో ఒక టూల్లో, ఇప్పుడు ఇలా జీరాలోనో రైజ్ చేస్తాము.
సో డిఫెక్ట్ ట్రేస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐర్లాండ్ నుండి వర్క్ చేస్తున్నారు, నేను ఇండియాలో ఉన్నాను అనుకో. అప్పుడు నాకు టైమింగ్స్ మీ టైమింగ్స్ కలవు. నేను మీరు రాసింది చదువుకొని నేను ఫిక్స్ చేయాలి, మనకి కాల్స్ కుదరవు. సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, మనం రేస్ చేసే డిఫెక్ట్ డెవలపర్ చదవగానే డెవలపర్కి మొత్తం అర్థం అవ్వాలి, వెరీ మీనింగ్ఫుల్ టర్మినాలజీలో ఉండాలి. అండ్ ప్రతి స్టెప్ బై స్టెప్ ఏం చేస్తే ఆ డిఫెక్ట్ని రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నేను ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయగానే పేజ్ క్రాష్ అయిపోతుంది, లైక్ బ్లాంక్ అయిపోతుంది నేను ప్లేస్ ఆర్డర్ బటన్ కొట్టగానే. ఇప్పుడు ఆ ప్లేస్ ఆర్డర్ స్టెప్ వరకు డెవలపర్ ఎలా వెళ్ళాలి, ఫస్ట్ లాగిన్ అవ్వాలి, ప్రోడక్ట్ సెర్చ్ చేయాలి, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, కార్ట్ యాడ్ చేసుకోవాలి, పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి, అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ హీ హ్యాస్ టు క్లిక్ ఆన్ ప్లేస్ ఆర్డర్. సో ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి కదా. సో ఆ స్టెప్స్ అన్నీ మనం డీటెయిల్డ్గా రాయాలన్నమాట. సో ఫస్ట్ ఈ టూల్లో ఇక్కడ సమరీలోనేమో 1 లైనర్ డిస్క్రిప్షన్, లైక్ ద యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ అన్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద పేమెంట్ అండ్ అడ్రస్ అని రాశాను అనుకో 1 లైన్లో సమరీ. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఏంటంటే డీటెయిల్డ్గా మెన్షన్ చేయాలి, లైక్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అని అంటారు అన్నమాట జనరల్గా. స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే ఏంటంటే ఏమేమి స్టెప్స్ చేస్తే మనం ఆ ఇష్యూని రీచ్ అవ్వగలుగుతాడు అని. సో అది చాలా సింపుల్ టర్మ్స్లో, లైక్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్, ఎంటర్ ద డీటెయిల్స్, సెలెక్ట్ ఫర్ ద ప్రోడక్ట్ యూజింగ్ ద సర్చ్ బార్, అలా ఎవ్రీథింగ్ రాయాలన్నమాట. రాసిన తర్వాత ఆ స్టెప్స్ తర్వాత ఇప్పుడు ప్రూఫ్ కావాలి కదా నిజంగా అలాంటి ఒక ఇష్యూ ఉందని. సో దానికి మనం తీసుకున్న స్క్రీన్ షాట్స్ అన్నిటినీ కూడా దీనికి అటాచ్ చేయాలి. అండ్ ఆల్సో ఇది ఏ యూజర్ స్టోరీకి రిలేట్ అయింది, ఇందాక మనకి యూజర్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఏ యూజర్ స్టోరీ మనం టెస్ట్ చేసేటప్పుడు మనకి ఇష్యూ కనిపించిందో దాన్ని మనం ఆ లింక్డ్ ఇష్యూస్లో లింక్ చేయాలన్నమాట. సో కంప్లీట్ టెస్టింగ్ అసలు ఇంకా నెక్స్ట్ ఆ ఇష్యూ ఫిక్స్ అవ్వకపోతే నెక్స్ట్ సినారియోస్ మనం టెస్ట్ చేయలేము అది దానిలో అనుకుంటే బ్లాక్స్ అని పెడతాం, లేకపోతే ఇక్కడ రిలేట్స్ టు అని పెడతాము. సో డిపెండ్స్ ఆన్ దట్ వీ విల్ గివ్ దిస్, ఆ ఇష్యూని ఇవ్వాలి. అండ్ ఆల్సో ఏ స్ప్రింట్, లైక్ ఇవాళ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు జరిగే స్ప్రింట్ పేరు స్ప్రింట్ 1 అనుకో, నెక్స్ట్ 2 వీక్స్ జరిగేదాన్ని స్ప్రింట్ 2, స్ప్రింట్ 3, స్ప్రింట్ 4 అలా అంటారు అనమాట. సో ఆ స్ప్రింట్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే అది ఏ స్ప్రింటో మనకు తెలిసిపోయింది, రీసెంట్ స్ప్రింట్, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏ డెవలపర్ ఫిక్స్ చేయాలి దీన్ని. సో మన అసైన్ స్టేట్ చూస్తాం ఇందాక బగ్ లైఫ్ సైకిల్లో, సో అసైన్ చేయాలన్నమాట. ఇక్కడ ఎవరు ఫిక్స్ చేయాలో ఆ యూజర్ వాళ్ళకి అసైన్ చేయాలి ఇష్యూని. సో సమరీ, డిస్క్రిప్షన్, లైక్ దాన్ని ఎక్స్పాండ్ చేసి రాయడం, స్టెప్స్ టు రిప్రొడ్యూస్, ద అసైనీ హూ హ్యాస్ టు ఫిక్స్ ఇట్, ఇన్ విచ్ స్ప్రింట్ ఇట్ ఈస్ ఫౌండ్, అండ్ ఇన్ విచ్ టు విచ్ యూజర్ స్టోరీ ఇట్ ఈస్ లింక్డ్ విత్, అండ్ ద ఎవిడెన్సెస్. ఇవన్నీ మనం రాసుకొని దీంతో పాటు ఇంకో మేజర్ టర్మ్ ఉండిద్ది కాల్డ్ యాజ్ ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఇప్పుడు మీరు ఒక 4 డిఫెక్ట్స్ కనిపెట్టారు, నేను ఒక 4 డిఫెక్ట్స్ కనిపెట్టాను, మొత్తం ఇవాళ మన టీమ్ 8 డిఫెక్ట్స్ రేస్ చేసింది. మరి డెవలపర్ ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి, ఎలా డిసైడ్ చేసుకుంటాడు పాపం, తెలియదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వి యాజ్ ద టెస్టర్స్ మనకి ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ బాగా తెలుస్తుంది, ఏది ఎక్కువ ఎండ్ యూజర్స్ వాడతారు, ఏది ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే వీ విల్ సెట్ ద ప్రయారిటీ అండ్ సివియారిటీ. ప్రయారిటీ అంటే ఎంత ఫాస్ట్గా ఆ డిఫెక్ట్ అనేది ఫిక్స్ అవ్వాలి, సివియారిటీ అంటే ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీయే వర్క్ అవ్వట్లేదు, లాగిన్లో మీకు డిఫెక్ట్ వచ్చింది, కానీ మీరు టెస్ట్ చేయాలనుకుంటుంది పేమెంట్ ఫంక్షనాలిటీ. సో వితౌట్ లాగిన్ యూ కెనాట్ టెస్ట్ ద పేమెంట్. అప్పుడు డెవలపర్ లాగిన్ది ఫస్ట్ ఫిక్స్ చేయాలా, అండ్ ఇంకో ఇష్యూ ఉంది జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఇష్యూని ఫస్ట్ ఫిక్స్ చేయాలా, ఫస్ట్ లాగిన్ చేస్తాం తర్వాత. బికాస్ అది క్రూషియల్ ఫంక్షనాలిటీ, అది చేస్తేనే మనం లోపలిది టెస్ట్ చేయగలుగుతాము. సో ఏదైనా మన టెస్టింగ్ని అడ్డుకుంటుంది, మనం ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా అడ్డుకుంటుంది అన్నప్పుడు వి గివ్ ప్రయారిటీ యాజ్ వెరీ హై. ఒకవేళ మనకి ఇప్పుడు అమెజాన్లో మనం యాజ్ ఎ గెస్ట్గాను ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, అండ్ లైక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఆర్డర్ ప్లేస్ చేయడానికి నా లాగిన్ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోయినా నాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది టు గో అహెడ్ విత్ మై టెస్టింగ్, దెన్ ఐఎమ్ నాట్ గివింగ్ హై ప్రయారిటీ, ఐఎమ్ గివింగ్ మీడియం ప్రయారిటీ. సో నాకు ఇంకో వర్క్ అరౌండ్ ఉంది, నేను చేసుకోగలుగుతున్నాను, కానీ ఇది ఇంపార్టెంట్ ఇష్యూయే, దీన్ని ఫిక్స్ చేయాలి అని.
అదే స్పెల్లింగ్ మిస్టేక్స్, కలర్స్ ఇలాంటివన్నీ కమ్స్ అండర్ కాస్మెటిక్ ఇష్యూస్ అని అంటాం అనమాట. సో వీటికి మనం లో ఇస్తామన్నమాట. ఓకే. సో ఏదైతే మన టెస్టింగ్ని బ్లాక్ చేస్తుందో వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ యాజ్ హై. ఏదైతే మనకు ఆల్టర్నేటివ్ వర్క్ అరౌండ్ ఉందో వీ విల్ గివ్ ఇట్ యాజ్ మీడియం. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ ఎనీ అలైన్మెంట్స్ లైక్ ఇది బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు కొంచెం అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది అలాంటివన్నీ వి గివ్ యాజ్ లో అనమాట. అండ్ కమింగ్ టు సివియారిటీ ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఎందుకు వాడతాం? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫేస్బుక్? కమ్యూనికేషన్, టు మేక్ ఫ్రెండ్స్, టు షేర్ థింగ్స్, టు పోస్ట్ థింగ్స్. ఒకవేళ ఈ ఫ్రెండ్స్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడమే పని చేయట్లేదు అనుకోండి, విచ్ ఈస్ ఓకే. వై ద ఫేస్బుక్ వాజ్ ఇన్వెంటెడ్. ఎందుకు? ఫ్రెండ్స్ని లైక్ దూరంలో ఉన్న ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి ఆ అప్లికేషన్ తయారు చేయబడింది. ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం సివియారిటీ చాలా హై ఇస్తాము. అదే ఇప్పుడు ఆ అప్లికేషన్లో లైక్ వీఆర్ ఏబుల్ టు మేక్ ఫ్రెండ్స్, వీఆర్ ఏబుల్ టు పోస్ట్ సంథింగ్స్, బట్ మనకి ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ మన కస్టమర్ మనతో రిజిస్టర్ అయింది, లేకపోతే సమ్ గేమింగ్ పేజ్ ఉంది, ఆ గేమింగ్ పేజ్లో అది ఓపెన్ అవ్వట్లేదు లింక్ క్లిక్ చేసినప్పుడు, విచ్ ఈస్ రేర్లీ యూజ్డ్. సో అలా రేర్లీ యూజ్ చేసేవి ఎండ్ యూజర్గా మన అప్లికేషన్ వాడేటప్పుడు ఏవైతే రేర్గా యూజ్ చేస్తామో అండ్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్రిటికల్ ఫంక్షనాలిటీ, అది దేనికోసం అయితే తయారైందో అది కాకుండా లైక్ రిమైనింగ్ అదర్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఫూటర్ లింక్స్, హెడర్స్ ఇలాంటివి ఏమైనా పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు వి గివ్ ఇట్ యాజ్ మీడియం, సివియారిటీ యాజ్ మీడియం. అండ్ సమ్ వెరీ లెస్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి, అలాంటివి ఏమన్నా బాగాలేదు అలాంటివి అన్నప్పుడు వి గివ్ సివియారిటీ యాజ్ లో అనమాట. సో ఈ ప్రయారిటీ అండ్ సివియారిటీ మనం ఇచ్చిన దాన్ని బట్టి హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ ఉన్న ఇష్యూస్ని ఫస్ట్ ఫిక్స్ చేస్తాడు. నెక్స్ట్ హై ప్రయారిటీ మీడియం సివియారిటీ ఉన్నాయి ఫిక్స్ చేస్తాడు. తర్వాత మీడియం ప్రయారిటీ మీడియం సివియారిటీ, అలా ఆయన ఆర్డర్ చూసుకొని ఆ 8లో ఏది ఇంపార్టెంటో అలా ఫిక్స్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఆ ఫీల్డ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది బేసిక్ వర్షన్ కాబట్టి లేదు, బట్ ఇక్కడే మీకు ప్రయారిటీ అని ఒక ఫీల్డ్, సివియారిటీ అని ఒక ఫీల్డ్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఓకే. మనం సెలెక్ట్ చేసుకోవాలి డ్రాప్ డౌన్ నుండి హైయా, మీడియమా, లోవా అని, బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ద క్రిటికాలిటీ ఆఫ్ దట్ ఫంక్షనాలిటీ అండ్ వెదర్ ఇట్ ఈస్ బ్లాకింగ్ అవర్ టెస్టింగ్, ఈ రెండు థింగ్స్ వల్ల. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. జనరల్లీ హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ ఎప్పుడు ఇస్తాము, హై ప్రయారిటీ హై సివియారిటీ ఎప్పుడు ఇస్తాము, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్గా లైక్ మనం మాన్యువల్ టెస్టింగ్ తరపున కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే లైక్ వెన్ డూ యూ గివ్ హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ అని అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పమని. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చదివితే మీరు ఇక్కడ హై ప్రయారిటీ హై సివియారిటీ దేనికి ఇచ్చాడు? లాగిన్ బటన్ ఈజ్ నాట్ వర్కింగ్, బికాస్ లాగినే అవ్వకపోతే ఇంకేం చేయలేం, దెర్ ఇస్ నో వర్క్ అరౌండ్, ఇంక వేరే ఫంక్షనాలిటీ చేయడానికి ఏమీ లేదు, అదే కదా మనం మాట్లాడుకుంది. సో వర్క్ అరౌండ్ లేకపోతే వి గివ్ హై. ఒకవేళ వర్క్ అరౌండ్ ఉంది కానీ ఇట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు వి గివ్ మీడియం. ఓకే. అదే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏంటి, కీ ఫీచర్స్ ఫెయిల్డ్ బట్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ కస్టమర్ బిజినెస్ అదేం ఎఫెక్ట్ చేయట్లేదు, కానీ ఆ ఫంక్షనాలిటీలో రాంగ్ ఉంది. సో క్యాలిక్యులేషన్ ఇయర్లీ రిపోర్ట్ క్యాలిక్యులేట్ చేసే థింగ్ని పని చేయట్లేదు, కానీ ఇది చాలా రెగ్యులర్గా యూస్ చేయరు, ఇయర్కి ఒకసారి యూస్ చేస్తారు. కానీ క్యాలిక్యులేషన్ అనేది క్లయింట్ తరపున చాలా ఇంపార్టెంట్ థింగ్, లైక్ మనీతో డీల్ చేసేది కదా. సో అది ఇంపార్టెంట్ థింగ్ బట్ విచ్ ఈస్ నాట్ బ్లాకింగ్ అండ్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ రెగ్యులర్లీ. అలాంటి సిచ్యుయేషన్లో సివియారిటీ ఈజ్ బీయింగ్ గివెన్ యాజ్ హై బికాస్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫంక్షనాలిటీ, బట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ యాజ్ లో బికాస్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్. ఓకే. అండ్ కాస్మెటిక్ ఇష్యూస్ ఎప్పుడు కూడా లో ప్రయారిటీ లో సివియారిటీ, లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఫాంట్ సైజ్ మ్యాచ్ అవ్వకపోవడం కానీ, అసైన్మెంట్స్ కానీ. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాడు, హై ప్రయారిటీ లో సివియారిటీ ఎప్పుడు ఇస్తామంట, బేసిక్ ఫీచర్ ఫెయిల్డ్ బట్ ఇట్ హ్యాస్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ కస్టమర్స్ బిజినెస్. సో హైగా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో లోగో కింద వాడు స్కై బ్లూ కలర్ ఇస్తే మనమేమో గ్రీన్ కలర్ పెట్టామనుకో, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందనుకో, అమెజాన్లో జెడ్ తీస్తారనుకో, అది జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకుంటే, లైక్ సివియారిటీ ప్రకారం చూసుకుంటే ఇట్స్ స్పెల్లింగ్ మిస్టేక్, బట్
అది కంపెనీ వాడు చూసాడనుకో, క్లయింట్ చూసాడనుకో, మీకు స్పెల్లింగ్ రాయడమే రాదు, హౌ కెన్ యూ డిజైన్ ద అప్లికేషన్? కంపెనీ పరువు అయిపోయింది కదా. సో వీ హ్యావ్ టు అవును. గివ్ హై ఇంపార్టెన్స్ టు దట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఆల్సో. ఈవెన్ దో మనం దాని ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేక్లా చూస్తే అది ఇట్ కమ్స్ అండర్ కాస్మెటిక్ ఇష్యూ విచ్ ఇస్ హ్యావింగ్ సివియారిటీ అండ్ ప్రయారిటీ యాజ్ లో. బట్ బికాస్ ఇట్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఇస్ ద బిజినెస్, సో వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ యాజ్ హై. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్స్ అడుగుతారు అన్నమాట, గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ అలాగా. సో హై ప్రయారిటీ లో సివియారిటీకి వీ కెన్ సే అబౌట్ లోగో. ఓకే. ఓకే, ఇది అబౌట్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్, హౌ టు రైజ్ ద డిఫెక్ట్ అండ్ ద అజైల్ మెథడాలజీస్ అండ్ వాటర్ ఫాల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? ఇప్పటికైతే లేదు. ఒకసారి రివిజన్ చేశాక ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్‌లో సెండ్ చేస్తా. యా షూర్. సో నేను దీన్ని అప్లోడ్ చేస్తాను.